అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. కృష్ణ చైతన్య గారు నానో కాలేజ్కి సంబంధించినటువంటి ఫౌండర్, డైరెక్టర్, హైదరాబాద్లోని గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీలో ఒకరుగా పేరుగాంచిన వారు. ఇప్పుడు యాక్చువల్గా మీ టెస్టింగ్ పార్ట్నర్ ఎట్లా ఉంటుందండి? యాక్చువల్గా ఇప్పుడు మెయిన్స్ ఉంది, అడ్వాన్స్ ఉంది, ఎంసెట్ ఉంది, బిట్స్ ఉంది. అంటే మీరు వీక్లీ టెస్ట్ పెడతారా? వీక్లీ టెస్ట్లు పెడతామండి. వీక్లీ టెస్ట్లు పెడతాము. ఇక్కడ కూడా మళ్ళీ మేజర్ ఒక మీడియం పిల్లలు తీసుకుంటున్నప్పుడు మీడియం ప్రిపరేషన్ ఇస్ జేఈ మెయిన్. ఎవరు కూడా ఎక్కడ ప్రిపేర్ అయినా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఫస్ట్ జేఈ మెయిన్. జేఈ మెయిన్లో నేను అద్భుతంగా రాణిస్తున్నాను. ఒక 200 స్కోర్లు దాటుతున్నాను. 180, 190 బేస్డ్ ఆన్ డిఫికల్టీ ఆఫ్ ద పేపర్ 180 దాటుతున్నానంటే అప్పుడు అడ్వాన్స్ వైపు చూడాలి. లేదు నాకు 110, 100 కన్నా తక్కువ వస్తున్నాయంటే ఎంసెట్ వైపు చూడాలి. కానీ స్టార్ట్ చేయడం మాత్రం జేఈ మెయిన్ ఆధారంగా చేసుకుంటే సైకలాజికల్ కాంప్లికేషన్స్ రావు. సో జేఈ మెయిన్ని ఆధారంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఎక్కువ ఏస్ అవుతున్న పిల్లలు టెస్టింగ్ జేఈ అడ్వాన్స్డ్, జేఈ మెయిన్, ఎంసెట్ అన్నీ ఉంటాయి. కాకపోతే వాట్ వీ సే ఇస్ టేక్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ వెరీ సీరియస్లీ. దీంట్లో ఒక 150 దాటుతున్నప్పుడు నౌ టార్గెట్ ఆన్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్. మండే ఆల్టర్నేటివ్ వీక్ జేఈ అడ్వాన్స్డ్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే వీ విల్ హ్యావ్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్. సెకండ్ ఇయర్లో ఇవి కాకుండా స్పీడ్ బూస్టర్ టెస్ట్ అని కూడా పెడతాం. అంటే దట్ విల్ బీ టు ఎన్హాన్స్ ఒక్కొక్క క్వశ్చన్ని ఎన్నిసార్లు ఎక్కువ సాల్వ్ చేస్తామనే దాని మీద మన స్పీడ్ ఆధారమై ఉంటుంది. వాటిని బూస్ట్ చేయడానికి బేసిక్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మీద స్పీడ్ బూస్టర్ టెస్ట్ అని పెడతాం. కానీ పిల్లోడికి ఏం చూడాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇవి రిలీజియస్గా ఎగ్జామ్ పెడతాం కానీ ఇన్ని ఎగ్జామ్స్ పెడుతున్నాం, ఏదో ఫోకస్ చేస్తున్నాం. పిల్లోడు పేరెంట్ ఏం ఫోకస్ చేయాలంటే జేఈ మెయిన్ స్కోర్స్ బట్టి టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక 180 దాటుతున్నాయి అంటే హీ షుడ్ ఎయిమ్ ఎట్ జేఈ అడ్వాన్స్డ్. 120 కన్నా తక్కువ వస్తున్నాయంటే హీ షుడ్ లుక్ ఎట్ ప్లాన్ బి. ప్లాన్ బి అంటే ఎంసెట్, విట్, మణిపాల్, ఇట్లాంటి టాప్ ప్రైవేట్. హీ షుడ్ బి రెడీ విత్ ప్లాన్ బి. ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ప్లాన్ ఏ ఐఐటి, ప్లాన్ బి మెయిన్, ప్లాన్ సి. ప్లాన్ బి బాగా వర్కౌట్ అవుతుంది, ఏది మన జేఈ మెయిన్ బాగా వర్కౌట్ అవుతున్నప్పుడు ఫోకస్ అంతా, మన ఎఫర్ట్స్ అంతా కూడా అడ్వాన్స్ వైపు షిఫ్ట్ చేయాలి. ప్లాన్ బిలోనే మొదటికి మోసం వస్తుందంటే దీంట్లో బ్యాకప్ ఇది పెట్టుకోవాలి. లేదు ఇది కష్టంగా అనిపిస్తుంది అన్నప్పుడు వీ హ్యావ్ టు మూవ్. సబ్జెక్ట్ అంతా సేమ్ అండి, ఓన్లీ డిఫికల్టీ లెవెల్ ప్యాటర్న్, క్వశ్చనింగ్, టెస్టింగ్ మెథడ్స్ మారుతాయి అంతే. అంతే. సో ఎప్పుడైతే ఐఐటికి ప్రిపేర్ అవ్వమంటామో పిల్లల్ని, ఐఐటి ఏం చేస్తున్న పిల్లలు ఉంటారు కదా, మన అసైన్మెంట్స్లో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటాయి. లెవెల్ 1 న్యాచురల్గా ఫాస్ట్గా చేస్తారు, ఫోకస్ మోర్ ఆన్ లెవెల్ 2, లెవెల్ 3 అంటారు. ఎవరైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ థరోలీ కంప్లీట్ లెవెల్ 1, లెవెల్ 2, దెన్ ఓన్లీ లుక్ ఎట్ లెవెల్ 3 అంటారు. ఇవి చేసుకో, అయిపోతే లెవెల్ 3 చూడు. కానీ ఎంటైర్ ఫోకస్ షుడ్ గో ఆన్ మాస్టరింగ్ దిస్. ఈ మాస్టరింగ్లో చాలా పెద్ద ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే పిల్లలకి క్లాస్లో చెప్పినప్పుడు అద్భుతంగా అర్థమవుతుంది, మంచి టీచర్ చెప్తే అర్థమైనా కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ రిటెన్షన్. ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇంతవరకు అన్నీ చాలా మందికి అర్థమై ఉంటే బాగా అనిపించుంటే కనెక్ట్ కూడా అయి ఉంటారు, కానీ కొన్ని గుర్తుంటాయి, మిగతా అన్నీ ఆల్రెడీ ఎగిరిపోయాయి. ఇంకో 2 నెలల తర్వాత కేసీఆర్, ఎస్బీఆర్ సార్ ఏం మాట్లాడారు అంటే ఏదో బాగానే మాట్లాడుకున్నారు అంటారు, కానీ లోపల కంటెంట్కి మర్చిపోతాం. పీరియాడిక్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ పీరియాడిక్ రివిజన్ని కూడా అంతకుముందు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అరే ఎంత చెప్తున్నాను, క్లాస్లో పిల్లలు అద్భుతంగా ఆన్సర్ చేస్తున్నారు, మళ్ళీ ఎగ్జామ్లోకి వెళ్ళి మర్చిపోయామంటే. దీనికోసం ఏం చేసామంటే స్పేస్డ్ రిపిటీషన్ అని ఒక కాన్సెప్ట్. ఏంటంటే స్పేస్డ్ రిపిటీషన్. స్పేస్డ్ రిపిటీషన్ అనేది ఇన్నోవేటివ్ రీసెర్చ్, ఇది యూఎస్లో జరిగిన రీసెర్చ్. ఈ స్పేస్డ్ రిపిటీషన్ ఏమవుతుందంటే, క్లియర్ ఇప్పుడు వర్డ్ ఏంటది? స్పేస్డ్ రిపిటీషన్. రిపిటీషన్ అంటే రిపీట్. రైట్. స్పేస్ అంటే ఒక స్పేస్, ఒక టైం తర్వాత. ఓకే. సో ఎంత టైం తర్వాత మనం టాపిక్ రివైజ్ చేసుకుంటే మనకు గుర్తుంటుంది అనేది స్పేస్డ్ రిపిటీషన్ కాన్సెప్ట్. సో యూజువల్లీ ఏమవుతుంది అంటే చాప్టర్ 1 చెప్తున్నారు, చాప్టర్ 2 చెప్తున్నారు, చాప్టర్ 3 చెప్తున్నారు, 4 చెప్తున్నారు, 5 చెప్తున్నారు. ఇయర్ ఎండ్కి వచ్చేసరికి సిలబస్ అవుతుంది. 3rd చాప్టర్కి అయిపోయిన తర్వాత టీచర్ దృష్టిలో ఏమవుతుందంటే 1, 2, 3 చాప్టర్స్ అయిపోయాయి. పిల్లోడి దృష్టిలో ఏమవుతుందంటే 1, 2, 3 చాప్టర్స్ వచ్చేసాయి. 4th చాప్టర్కి వెళ్తున్నాడు. టీచర్ దృష్టిలో ఏమవుతుందంటే 4th చాప్టర్ సిలబస్ మొదలైంది. పిల్లోడి దృష్టిలో ఏమవుతుందంటే 3 చాప్టర్లు వచ్చి 4వ చాప్టర్ నేర్చుకుంటున్నాడు.
కానీ అన్ఫార్చునేట్లీ బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే ఫస్ట్ చాప్టర్ మనకు మర్చిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఫోర్త్ చాప్టర్ అయిపోయే లోపల ఫస్ట్ చాప్టర్ ఎగిరిపోయింది, సెకండ్ చాప్టర్ సగం ఎగిరిపోయింది. ఆ లాస్ట్ 7th చాప్టర్కి వెళ్ళేసరికి ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు అంతా కొత్తగా అనిపిస్తుంటుంది. విన్నా చెప్పినా చేసినా అప్పుడు 150 క్వశ్చన్లు చేసినా కానీ నథింగ్ ఈజ్ లెఫ్ట్ విత్ మీ. దీన్ని పీరియాడిక్ ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాను ఈరోజు, కానీ ఒక డ్యూరేషన్ తర్వాత మళ్ళీ రివైజ్ చేయాలి. సో మొత్తం సిలబస్ అవ్వకూడదు, దాని తర్వాత రిపీట్ చేద్దాం. దట్ ఈస్ ద యూజువల్ ప్రోగ్రామ్. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేద్దాం, తర్వాత రివిజన్ అంటారు. కానీ రివిజన్ టైంకి వచ్చేసరికి చాలా చాప్టర్లు కొత్తగా అనమాట. అవునవును. అందుకని మేమేం చేస్తున్నాం అంటే ఈ గ్యాప్లలో ఎప్పుడైతే మర్చిపోతాడో అనిపిస్తుందో ఆ టైంలో మళ్ళీ రివైజ్ చేస్తాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రివిజన్ స్పైరల్ మీద. సో దట్ రిటెన్షన్ ప్రాబ్లమ్ వీఆర్ అడ్రసింగ్ టు లార్జ్. సార్ యాక్చువల్గా సమస్య ఏంటంటే చాలా సెంటర్స్ ఏంటంటే ఫ్యాకల్టీ కూడా రిటైన్ కావడం లేదు. ఫ్యాకల్టీ ఎవ్రీ ఇయర్ మారుతున్నారు. మా పేరానుసార్ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఉన్నాడు, సో కాల్డ్ నెంబర్ 1 కాలేజ్ అని చెప్పుకునే దానిలో ఫిజిక్స్ ఫ్యాకల్టీ. కలిసినప్పుడల్లా కాలేజ్ పేరు మారుతుంటాడు. ఇప్పుడు నాకు ఏ కాలేజ్ నుండి అర్థం కాదు. ఈ కాలేజ్ నుండి బయట చెప్పేసరికి కాలేజ్ మారుతున్నాడు. చాలామంది ఫ్యాకల్టీస్ నేను చూస్తున్నాను, ఈరోజు వస్తే రేపటి మానేస్తే ఫినిష్, శాలరీ రాగానే మానేస్తారు, ఇంట్లో కూర్చుంటారు అంతే, ఇన్ఫర్మేషన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అంటే ఒక మేనేజ్మెంట్కు ఒక ఎంప్లాయీ ముందు ఎంతో కొంత ఎమోషన్ కనెక్ట్ ఉన్నారు. ముఖ్యంగా ఇట్లాంటి సరే కంపెనీస్లో కార్పొరేట్ సాఫ్ట్వేర్లో అది వేరే విషయం. ఇది ఈ టీచర్ మారడం అంటే ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఎంప్లాయీ, 100 మంది స్టూడెంట్స్కి కనెక్షన్ ఉంటుంది. సో కాబట్టి దీనిలలో బయట సాఫ్ట్వేర్లో ఎంప్లాయీ మారినంత సులభంగా టీచర్స్ మారడం సరైనటువంటిది కాదు. సో మారడం కారణాలు ఉంటుండొచ్చు. మీ దగ్గర ఫ్యాకల్టీ రిటర్న్ అవుతారా, నార్మల్గా ఫ్రీక్వెంట్గా మారుతుంటారా? నేను దృష్టిలో ఒక మంచి కాలేజ్ ఏంటంటే తక్కువగా ఫ్యాకల్టీ మారితే నాకు బెటర్ కాలేజ్ అని నాకు ఉండే ఒపీనియన్. మేబీ రైట్ ఆర్ రాంగ్ అని మీ కాలేజ్ ఉంటుంది. మా దగ్గర ఆల్మోస్ట్ ఇన్సెప్షన్ నుండి ఉన్న ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ హు ఆర్ టీచింగ్ నౌ ఆర్ అట్లీస్ట్ వర్కింగ్ విత్ అస్ ఫర్ 6 to 7 years. ఓకే, ఇంత లాంగ్ డ్యూరేషన్లో ఎందుకు ఉంటున్నారు ఫ్యాకల్టీ అంటే దానికి 2 కారణాలు. ఒకటి, మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ విచ్ వీ చూస్ ఆర్ టీచర్స్ బై ప్యాషన్, నాట్ టీచర్స్ బై ఫోర్స్. ఇక్కడ టీచ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ఎలైట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి మంచి టీచింగ్లో సబ్జెక్ట్లో వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే డే టు ఎంటర్ ఇంటూ నానో ఫర్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ద ఎంట్రీ పారామీటర్ అది ఉంటుంది. రెండోది, సెకండ్ క్వాలిటీ వాట్ వి గేజ్ విత్ దెమ్ ఈజ్ ద ప్యాషన్ ఫర్ టీచింగ్. ప్యాషనేటెడ్ టీచర్కి మనీ ఈజ్ వన్ క్రైటీరియా విచ్ ఆబ్వియస్లీ వి పే మోర్ దెన్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్స్. సెకండ్ ఏంటంటే వర్క్ ఫ్రీడమ్. వర్క్ ఫ్రీడమ్ ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ క్రియేటివిటీ చూపించుకోవడానికి, వాళ్ళ పార్టిసిపేషన్. వీ డోంట్ ఇన్సిస్ట్, మైక్రో షెడ్యూలింగ్ ఉండదు. ఒక లెసన్ ప్లాన్ ఉన్నా కూడా లెసన్ ప్లాన్ నేను 1.5 గంట క్లాస్ ఉంటే దాన్ని 1 గంటకి నా లెసన్ ప్లాన్ ఇస్తాను. ½ అన్ అవర్ టీచర్ ఫ్రీ ఇండిపెండెంట్గా తన ఫ్రీడమ్తో అదే పిల్లలకి అర్థమవుతుంది. సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ రెండు ప్యారల్లీ వెరీ ఇంపార్టెంట్. టీచర్కి లేదంటే సఫిట్ అవుతాడు. అండ్ నేనే వాళ్ళకి చెప్తాను, ఈ క్వశ్చన్ ఉంది, ఇప్పుడు నాకు కూడా ఒక వచ్చిన పీపీటీలో ఈ క్వశ్చన్ని ఇలా సాల్వ్ చేస్తున్నాను, ఇలా కాకుండా నేను ఇలా కూడా చేయొచ్చు. సో దెన్ అగైన్ యూ కెన్ యాడ్. సో ఆ బఫర్ టైం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ మైక్రో షెడ్యూల్ ఏమవుతుందంటే సెంట్రల్ ఈ దీంట్లో కూర్చున్నప్పుడు వీఆర్ వెల్ కనెక్టెడ్, మేనేజ్మెంట్ ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ ఆల్ ఫ్యాకల్టీ. హ్యాపీగా సాటర్డే ఫ్రెండ్లీగా ఉంటాం. ఇట్స్ ఓపెన్ డిస్కషన్, ఇట్ ఇస్ నాట్ ఇన్సిస్టింగ్. ఇట్స్ ఫ్యూడల్ టైప్ హైరార్కీ, ఫ్యూడల్ ఫ్రెండ్లీగా ఉంటాం, డిస్కషన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళు మనం తిడతారు, తెచ్చుకుంటారు, అంటే ఒక ఫ్రెండ్ రిలేషన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే కొన్ని ఛాలెంజెస్ ప్రిడిక్టబుల్ ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ నాట్ ప్రిడిక్టబుల్ ఉంటాయి టైమ్లీ. ఉదాహరణకి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లప్పుడు ఏదో రీజన్ బట్టి సెలవులు ఎక్కిస్తారు. దసరా పండుగ ఒకప్పుడు 4 సెలవులు ఉండేవి, సడన్గా తెలంగాణ గవర్నమెంట్ రాగానే 10 సెలవులు చేసేసారు. ఇన్సెస్ట్ కూడా 15. ఈసారి సడన్గా తగ్గించారు. సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద డైనమిక్స్ చేతిలో ఉంటుంది. ఈసారి వర్షాలని చెప్పి 4 రోజులు పోయాయి. ఇది మన చేతిలో మనం ప్రెడిక్ట్ చేయలేము క్యాలెండర్. సో ఇక్కడ ఏముంటుందంటే వెన్ యూఆర్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్ ఫ్లెక్సిబుల్గా చేంజెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఓవర్గా అయిపోతేనేమో కంట్రోల్ తప్పుతుంది. ఆ గ్రౌండ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు కొన్ని చాప్టర్స్ ఎట్లా ఉంటాయంటే ఫిజిక్స్ మాస్టర్ రొటేషన్ చెప్తున్నాడు, ప్యారల్గా నేను అదే టైంలో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చెప్తే వాడికి అది హెవీ అవుతుంది, ఇది హెవీ అవుతుంది.
అంటే లంచ్ హెవీగా చేసిన రోజు మనం ఏం చేస్తాం, డిన్నర్ తక్కువ తీసుకుంటాం. డిన్నర్ తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు లంచ్ వాయిలాగా వాయించేస్తున్నాడు, డిన్నర్ మ్యాథ్స్ సార్ డిన్నర్ వాయించేస్తున్నాడు, పొద్దున బ్రేక్ఫాస్ట్ లో కెమిస్ట్రీ సార్ వాయించాడు. నిద్ర పడ్డట్టు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ లో కూడా సార్ అక్కడ టఫ్ ఇక్కడ తగ్గిస్తాం, ఆ సార్ హోంవర్క్ ఎక్కిస్తాం అంటే ఇక్కడ కొద్దిగా మైండ్ చేస్తాం, ఆయన వినట్లేదంటే ఇక్కడ పెంచుతాం. సో దీస్ ట్వీకింగ్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద కరికులం ఆల్సో. సో సెన్సిబుల్గా ఉంటుంది. సెన్సిబుల్ అండ్ ఈ టీచర్స్ మధ్యలో కూడా డిస్కషన్ అవుతుంది. క్లాస్ నుండి పరిగెత్తడం కాదు, వి గివ్ ఫ్రీ టైమ్ టు టీచర్స్, వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, వాళ్ళ మధ్యలో కూడా కనెక్ట్కి విల్ హ్యావ్ ఈవెంట్స్, అక్కడ బయటికి వెళ్తుంటాం, ఇటు వెళ్తుంటాం, అటు వెళ్తుంటాం. టీచర్స్ మధ్యలో కూడా ఒక టీం, ఒక ర్యాప్, ఒక మంచి ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. ఇట్స్ గ్రేట్ థింగ్. ఫ్యామిలీ అని అంటాం. వీకెండ్స్ లో కూడా అందరు వెళ్ళి క్రికెట్ ఆడుతుంటారు గ్రౌండ్ లో. చాలా గ్రేట్. హెల్దీ అట్మాస్ఫియర్. యాక్చువల్లీ ఇప్పుడు మనకు సోకాల్డ్ కాలేజ్ చూస్తున్నాం, పెద్ద కాలేజ్లో ఇది ఒక దొరతనం నడుస్తున్నట్టు. పాలిటిక్స్, క్యాస్టిజము, రకరకాల ఫేవరిజము. నేను 50 లక్షల శాలరీ తీసుకునే వాడిని ఒక పిఆర్ఓ భయపడిస్తాను. డీజీఎం పేరు పెట్టుకున్నాడు పిఆర్ఓ, వాడు భయపడిస్తే కంట్రోల్ పెట్టుకున్నాడు. సో కేసీ గారు యాక్చువల్లీ ఫైనల్ ఎప్పుడు నన్ను తీసుకెళ్తారు మీ శంషాబాద్ పోలీస్ వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి, మిమ్మల్ని చూసిన తర్వాత మా ఎస్బీఆర్ టాక్స్ వ్యూవర్స్ అందరికి ఫస్ట్ మీ శంషాబాద్ గురుకులను ఒకసారి షూట్ చేసి ఇట్లా ఉండాలి యాక్చువల్ ఆ కాలేజ్. సో క్యాంపస్ అంటే రియల్గా ఇట్లా ఉండాలి. సరే హైదరాబాద్ వీలు కావట్లేదు, అట్లా లేని వాటి మనం ఏమనట్లేదు, ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి అది ఒకసారి శంషాబాద్ గ్రేట్ ఇనిషియేటివ్ అండి. మీరు అంత పెద్ద గ్రౌండ్లో మంచి బ్యూటీ నేచర్తో చాలా పీస్ఫుల్గా మంచి ఐటీ విద్యకు అది అవసరం నిజానికి. ఒకసారి హాస్టల్ కారిడార్లో 5 నిమిషాలు నిలబడితే మీకు వచ్చేస్తుంది. అసలు మీరు ఎప్పుడు వెళ్ళాలి చెప్పండి, వచ్చేస్తాం. ఈరోజు కొంచెం వెళ్ళాల్సింది. నెక్స్ట్ వచ్చాం డైరెక్ట్ మీ కాలేజీకి వస్తాను, ఇద్దరం శంషాబాద్కి వెళ్దాము, మా కెమెరామెన్ పట్టుకొస్తాను, శంషాబాద్లో రికార్డ్ చేసేసి మళ్ళీ దానికి సంబంధించి ఆడియన్స్ చెప్పండి. శంషాబాద్ గురుకులం, నానో గురుకులం పెడతారా, నానో హోలిస్టిక్ వారి ఇష్టము. నా దృష్టిలో నానో గురుకులం ఇది. సో దానికి మిత్రులారా దాన్ని తప్పకుండా విజిట్ చేయండి. ఒక హోలిస్టిక్ వాతావరణం ఉండేటువంటి క్యాంపస్ హైదరాబాద్లో లేదు, ఫస్ట్ వస్తుంది. వారు కూడా అది చాలా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాద్ కేసీ గారు, ధన్యవాద్. భారత్ మాతాకి జై.